ఆపరేషన్ కగార్ చివరంకానికి చేరుకోనుంది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన చురుకైన నేత మిసిర్ బెస్రా అలియా సునీల్ లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. జార్ఖండ్లోని సరందా అటవీ ప్రాంతాల్లో 15,000 మంది సిఆర్పీఎఫ్, అలాగే బీఎస్ఎఫ్, ఐటీబీపీ జవాన్లను మోహరించారు. కేంద్ర బలగాలు సరందా అటవీ ప్రాంతాన్ని అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి. ఈ ప్రాంతంలో మిసిర్ బెస్రా రాష్ట్ర కమిటీ నేత అసీం మండల్తో పాటు 60 మంది మావోయిస్టులు ఉన్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న గ్రామాల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల ఫోటోలతో పోస్టర్లు అతికించారు. వేట ప్రారంభించిన బలగాలు ఐఈడీ మందుపాత్రలను నిర్వీర్యం చేస్తూ ముందుకు కదులుతున్నాయి. గాలింపులో అధునాతన డ్రోన్లను సైతం వినియోగిస్తున్నాయి. సరందాలో ఉన్న మావోయిస్టుల వద్ద AK-47, ఇన్సాస్ రైఫిళ్లు, అలాగే గ్రెనేడ్ లాంచర్లు, పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎనిమిది 800 చదరపు కిలోమీటర్ల సరందా అడవి చుట్టూ ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉండడంతో 3 రాష్ట్రాల బలగాలను తుది ఆపరేషన్లో మోహరించారు. ఇలా ఉండగా కీలక నేత గణపతి, ఆయన భార్య రత్నాబాయ్, వార్తా శేఖర్, కమాండర్ రేలా లొంగిపోతే తెలంగాణ మావోయిస్టులు లేని రాష్ట్రంగా మారినట్లేని నిఘా వర్గాలు అంటున్నాయి. దండకారణ్యం ఇప్పటికే మావోయిస్ట్ రహితంగా మారిందని, కర్రిగుట్టలో మావోయిస్టులు అమర్చి వెళ్లిన ఐఈడీలను చాలా వరకు నిర్వీర్యం చేశామని పోలీసులు చెప్పారు. మావోయిస్ట్ కీలక నేత గణపతి అలియాస్ ముప్పాళ్ల కేశవరావు ఏ క్షణంలో అయినా లొంగిపోయే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మార్చి 31లోపు దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అనేక మార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గణపతి లొంగుబాటుకు సన్నాహాలు పూర్తయినట్లు తెలుస్తోంది.